జనవరి క్రిస్మస్ శుభాకాంక్షలతోటి బిగించేద్దాం. సో మొత్తానికి ఏంటంటే నిన్న చాలా ఉత్సాహంగా మాట్లాడారు మీ నాయకులు ఇద్దరు, మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు. ఇద్దరు రెండు భిన్నమైన అంశాలని స్పృశించారు. జమిలీ వచ్చేస్తుంది, జగన్ జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అమరావతికి అని. ఈయనేమో మేము ఇండి కూటమికి దూరంగా ఉంటాం, ఎన్డీఏకు దూరంగా ఉంటాం. సో మీరు చెప్పిన స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయని మీరు భావిస్తున్నారా లక్ష్మణరావు గారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి, డబల్లంటి వీక్షకి, యాజమాన్యానికి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ కూడా కరుణామయుడు యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే గుడ్ మార్నింగ్ అండి అందరూ కూడా. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి మేమేదో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా నాగార్జున గారు మాట్లాడుతున్నట్టున్నారు. మీరు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయట్లేదండి. మీరు వచ్చినప్పటి నుంచి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ ఈ 6 నెలలు కూడా ఎన్ని డైవర్షన్లు తీసుకొచ్చారు అందరూ తెలుసు. ఒక్కొక్క నెల ఒక్కొక్క కథ, వంట వార్పు వడ్డించారు. ఒక నెలలో ఒక్కొక్క కథ, ఒక నెలలో ఒక్కొక్క కథ. ఆ కథలాన్ని ఇప్పుడు చెప్తాం ఏంటనేది. మేము ఎక్కడ కూడా డైవర్షన్ తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు అనే విధానం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు, మోడీ గారు జమిలీ ఎలక్షన్కి 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక నినాదం తీసుకురావాలి, ఎలక్షన్కి వెళ్ళాలని పట్టుబడుతుంది. వాళ్ళు ముందుకెళ్తాం, బిల్లు పాస్ చేస్తాం, ఎలక్షన్ ముందులో రావాలి అని మాట్లాడుతుంది ఎన్డీఏ కూటమి. సో దాని విధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ జమిలీ ఎలక్షన్ వస్తే 27లో అందరూ సిద్ధంగా ఉండండి అని మా పార్టీ క్యాడర్ అని చెప్తా ఉన్నారు. ఒకవేళ 27లో ఎలక్షన్ వస్తే సిద్ధంగా ఉండండి, అందరూ కూడా సమన్వయం. క్యాడర్ ఉందా అండి? ఓకే, ఆయన చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తా, కానీ క్యాడర్ ఉందా, వాలంటీర్లు ఉన్నారా మీ పార్టీ వెంబడి? నాకు డౌట్ ఉంది. క్యాడర్ ఉందా? ఇంకా మీతో పాటు క్యాడర్ ఉందా? మీరు ఆ సందేహం పడవసరం లేదు. అత్యంత బలమైనటువంటి క్యాడర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకే ఉంది. ఇప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్. మీరు ఏ గ్రామానికి వెళ్ళచ్చు, అంత స్ట్రాంగెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి. నేను ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే వాసుదేవన్ గారు, ఒక సినిమా హీరోకో నాకు ఇంకోళ్ళకో ఒక యూత్ లో అండి, ఒక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఒక యూత్ కుర్రాలకి ఫాలోయింగ్ ఉంటుంది. కానీ నాకు మెంటల్ ఎక్కువయ్యేది. నేను గతంలో జనసేన పార్టీలో ఉండి సరే, పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, ఆయనకు అభిమానులు ఉంటారు సినిమా ఇండస్ట్రీ పరంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా హీరోకి మించి ఒక యూత్ లో అంత క్రేజ్, అంత అభిమానం ఎక్కడ చూసినా కుర్రలో అంత ఉందంటే మామూలు విషయం కాదండి. ఆదరణ పొందారు కాబట్టి ఈరోజు మీరు చూడండి, ఎక్కడికల్లా యూత్ కుర్రాలు ఎక్కువ ఉన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకగా చూడండి, అంతా కూడా వాళ్ళే. ఒక సినిమా హీరోకి ఎంత సెలబ్రేట్ చేస్తారో అంతకు మించి చేస్తారు ఒక ప్రజానాయకుడు అని. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అన్నిట్లో శాసిస్తున్నాయి. రాజకీయం అన్నప్పుడు ఒక ప్రజానాయకుడు, ఒక లీడర్ గా ఎదగాలి, ప్రజా సంస్థలపై మనం పోరాటం చేయాలనుకున్నప్పుడు యూత్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సినిమాల్లో కూడా పక్కన పెట్టేశారు. రాజకీయాల వైపు యూత్ కూడా టర్న్ అయ్యిందంటే దానికి ఓన్లీ వన్ రీజన్ ఫర్ జగన్మోహన్. సరే, మీరు అన్నారు చాలా ఆశ్చర్యపోవాలి అని చెప్పేసి. ఖచ్చితంగా మీతో పాటు వచ్చి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఆశ్చర్యపోతాం. కానీ సోషల్ మీడియాలో నిన్న ఆయన మాట్లాడిన తర్వాత ఏమొచ్చింది తెలుసా? జమిలీ ఆయన ఆకాంక్షిస్తున్నారు, బాగానే ఉంది, జమిలీ వస్తే పులివెందులు కూడా పులిహోర అయిపోతుందని రాస్తున్నారు సోషల్ మీడియాలో. ఏం సార్, పులివెందులు కూడా పులిహోర అయిపోతాను అని రాస్తున్నారు. ఎవరు పులిహోర అవుతారో, ఎవరు పిల్లలు అవుతారో, ఎవరు పటాస్ మటాస్ అవుతారో ఖచ్చితంగా రేపు జమిలీ ఎలక్షన్ వస్తే తెలుస్తాయి. 6 నెలల్లో మీరు పీకిదేమి లేదు, 6 నెలల్లో ఇంతకన్నా మేము సాధించింది ఏమీ లేదని చెప్పి పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఈ రోజు అర్థమైపోయింది. ఇంకా మరొక 4.5 సంవత్సరాల అధికారం ఉన్నా మనం చేసింది పీకలేదో వాళ్ళకి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే అన్నం ఉడకగానే మనం అన్నం అంతా ఉడకవసరం లేదండి, 4 మెట్లు తీసి ఈ అన్నం ఉడికిందా లేదని చెప్పవచ్చు. అలాగే 6 నెలల పరిపాలన బట్టి చెప్పవచ్చు ఎన్డీఏ కూటమి సత్తా ఏంటో ఇది పరిపాలించగలరా పరిపాలించలేరా అని. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అంటే ఒక 4.5 ఏళ్ళు ఆగండి, 4.5 ఏళ్ళు ఆగండి, ఎందుకు తొందరపడతారు? తల తాకెట్టు పెట్టేలా